ఎలా వస్తుందో తెలియదు, పరకాయ ప్రవేశం చేసి. కరెక్ట్. కొడుకులు మనవల్ని కూడా దగ్గర తీసుకోలేని పరిస్థితి. ఇంకో మాట చెప్పారు, లక్ష్మీప్రసన్న కూతురు. ఇక్కడ లక్ష్మీప్రసన్న వచ్చి 4-5 రోజులు ఉన్నది అంటే డాడీ అందరూ చెప్తున్నారు వద్దని. చూసారా ఎంత బాధగా ఉంటుందో. మనవాళ్ళు మనవరాండ్రుని మనం చూసుకోవాలని, కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండాలని మనం వీళ్ళు అనుకుంటాం. లేదమ్మా నువ్వు ఇంట్లో ఉండకూడదు, నీ కూతురు ఉండకూడదు అని మనం పంపించాల్సి వచ్చింది. ఎంత బాధగా ఉంటుంది అది. ఆడబిడ్డల్ని మనవరాళ్ళని ఇంట్లో మనసు కష్టంగా ఉంటుంది. అదేదో ఇప్పుడు టెక్నిక్ వచ్చింది కాబట్టి వాట్సాప్లో మనం మాట్లాడుతున్నాం, కానీ పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళని దగ్గర ఉండద్దు అంటున్నారు. భార్యాభర్త కలిసి ఉండాలంటారు. భార్యాభర్త కలవకూడదు, దూరంగా ఉండరు, 10 అడుగులు డిస్టెన్స్లో ఉండండి. ఫినిష్ అవర్ లైఫ్. ఇంతకంటే శాపం ఏం కావాలండి? కరెక్ట్. ఇంతకంటే శాపం ఏంటి చెప్పండి? చాలా గొప్ప మాట మీద, డిక్షనరీలో రాసుకోవాల్సిన మాట మీద. పాజిటివ్ నెగటివ్ అవే 2 కులాలు ఇప్పుడు అన్నారు. అంతే సార్. హెడ్సప్. చాలా గొప్ప మాట నిజంగానే. ఇప్పుడు చాలామంది కులాలు మతాలు ఈ 2 తప్ప ఏమీ జరగట్లేదండి. ఇప్పుడు ఒక్కసారి కాపాడాడు చెప్పండి? అవును. ఏ కులం వచ్చి కాపాడిందో చెప్పండి? లేదు. బట్ దేర్ ఈజ్ ఎ పవర్. ఒక శక్తి కాపాడుతుంది మనం.